Hi friends, welcome to Way to Success, Vishakhapatnam. The topic that we will discuss today is about 1B Mathematics for Intermediate First Year. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి 1B ఎగ్జామ్ ఆల్రెడీ మనకు జరిగిందమ్మా. అయితే దాని తర్వాత కొంతమంది సప్లీకి అదేవిధంగా బెటర్మెంట్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే టాపిక్లోకి వెళ్లే ముందు మా వే టు సక్సెస్ అనే ఛానల్ మీరు ఎంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అదే సపోర్ట్ మీరు మాకు ఇంకా అందిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, కమింగ్ టు ద టాపిక్. 1Bలో మనకి 10 చాప్టర్స్ అనేవి ఉన్నాయమ్మా. ఈ 10 చాప్టర్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ అదేవిధంగా 7 మార్క్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనకి 1Bలో ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా? లోకస్. లోకస్. ఈ లోకస్ అనే చాప్టర్లో మనకి ఓన్లీ 4 మార్క్స్ అనేవి వస్తాయమ్మా, అంటే 7 మార్క్స్ రావు. ఓకేనా? అవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ whose distance from -5,0 and 5,0 is 8. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్కటి మోడల్ వైజ్ గా ఉంటాయి. ఓకేనా? అయితే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్, ప్రతి దానికి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనేది కామన్ అన్న. ఈ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనేది కనిపెట్టడమే లోకస్ అనే చాప్టర్. ఓకేనా? ఇందులోని ఫస్ట్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ whose distances from ఈ పాయింట్స్ ఈజ్ 8 అని ఇచ్చాడు. అది నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ 2 పాయింట్స్ ఇచ్చి అండ్ PA + PB = 8. ఇక్కడ మీకు ఫుల్ క్వశ్చన్ అనేది నేను రాయలేదు. ఎందుకు అంటే ఈ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్ గా మీకు క్వశ్చన్ బ్యాంక్ లో అవ్వచ్చు, టెక్స్ట్ బుక్ లో అవ్వచ్చు, డైరెక్ట్ గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2,3 and -1,5 is subtends at P right angle. ఇదో సమ్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ if the ratio of the distance from point to 5, -4 and 7, 6 is 2:3. అంటే ఇది రేషియో మోడల్. నెక్స్ట్ A 5, 3 B 3, -2 ఇవే వాల్యూస్ మీకు ఉంటాయమ్మా. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ అండ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB is 9 square units. అంటే ట్రయాంగిల్ మోడల్ ఇది. ఓకేనా? నెక్స్ట్ A మళ్ళీ 2, 3 B కూడా ఇచ్చారు. మళ్ళీ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ రెండు సేమ్ మోడల్ అన్న. 8.5 square units. నెక్స్ట్ ఫైండ్ ద లోకస్ A 4, B -4, 0 అంటే 2 పాయింట్స్ ఇచ్చి PA - PB mod is equals to 4 ఈ కనిపెట్టమన్నారమ్మ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తే బెటర్మెంట్ కి అదే విధంగా సప్లిమెంటరీ కూడా ఇవి సరిపోతాయి అమ్మ. నౌ వి సీ ద నెక్స్ట్ చాప్టర్. ఓకే, నౌ ద నెక్స్ట్ ఏంటమ్మా? ఏంటి నెక్స్ట్ చాప్టర్? ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి 4 మార్క్ వస్తుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ when the origin is shifted to -1, 2 by the axis curve. ఇక్కడ కూడా I didn't write the full question. The reason is మీకు ఇవి బుక్ లో ఉంటాయి. ఓకేనా? x² + y² + 2x -4y + 1 = 0. ఈ ఈక్వేషన్ ఈ పాయింట్ ఉన్నది. నెక్స్ట్ ఇది ఉందంటే అది ఆ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ when the origin is shifted to పాయింట్ ఇచ్చి సేమ్ మోడల్ అమ్మ. ఇదో ఈక్వేషన్. నెక్స్ట్ కర్వ్. ఈక్వేషన్ అన్న కర్వ్ అన్న పర్లేదమ్మ. ఓకేనా? when the axis is rotated చూడండి అమ్మ. when the origin is shifted to is another model. మళ్ళీ when the axis is rotated అనేది ఇంకో మోడల్. ఓకేనా? అది ఏంటి? 3x² + 10xy + 3y² = 9. చూసుకుంటే ఇక్కడ π/4 అనేది యాంగిల్ ఉండాలి. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ ఇలా పెట్టింది ఏంటంటే సేమ్ క్వశ్చన్ అంతా. when the axis is rotated, when the axis is rotated, when the axis అంతా సేమ్. ఓకే, π/6 ఉన్నప్పుడు x² + 2√3xy - y² = 2a². ఒకటి 45 ఉన్నప్పుడు 17x² - 16xy + 17y² = 225. నెక్స్ట్ ఆల్ఫా ఉన్నప్పుడు x cos α + y sin α = p. నెక్స్ట్ షో దట్ half tan inverse 2h/a - b అనేది ఒక థీరం లాగా ఉంటదమ్మా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, అది బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? π/4 angle if a = b. So these 7 are the important sums from the chapter 2 transformation of axis. Now we see the next chapter. Okay, the next chapter ఏంటమ్మా? నెక్స్ట్ చాప్టర్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ లో మనకి 7 మార్క్స్ 4 మార్క్స్ ఫస్ట్ చాప్టర్ లో ఏ విధంగా వచ్చిందో, సెకండ్ చాప్టర్ లో ఏ విధంగా వచ్చిందో, అలాగే థర్డ్ చాప్టర్ కి వచ్చేసరికి మనకి 7 మార్క్స్ అదే విధంగా 4 మార్క్స్ ఉంటాయమ్మా. అయితే ఇందులో ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ -2, 3 2, -1 4, 0. నెక్స్ట్ ఫైండ్ ద ఆర్థో సెంటర్. చూడండి ఇక్కడ మీరు సర్కంసెంటర్, ఆర్థో సెంటర్, మళ్ళీ సర్కంసెంటర్, మళ్ళీ ఆర్థో సెంటర్, ఇవి 2 మోడల్స్. ఈ మోడల్స్ లో మనకి ట్రయాంగిల్ ఇచ్చి దాని యొక్క సర్కంసెంటర్, దాని యొక్క ఆర్థో సెంటర్ కనిపెట్టమంటారు. అయితే ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాను కదా,
ఈ 3 పాయింట్స్ సమ్ అవుట్ చేస్తే సరిపోద్దా అని కాదమ్మా. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇప్పటివరకు మీకు నెంబర్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా నేను ఇచ్చినట్టే మీకు బుక్లో ఉంటాయి, వాటిని చూసి యూ కెన్ ప్రిపేర్ అన్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు, ఎందుకంటే ఈ నెంబర్స్ ఏ విధంగా ఇవ్వచ్చు. ఇక్కడ 2, -3 ఇవ్వచ్చు, 1, 2 ఇవ్వచ్చు. అలా మీ బుక్లో టెక్స్ట్ బుక్లో ఎన్ని ఉన్నాయో అన్నింటిలో ఏదైనా ఇవ్వచ్చు మనకి ఎగ్జామ్కి. సో వీఆర్ నాట్ షూర్ ఎట్ దాట్. కాబట్టి ఏం చేయాలంటే మోడల్ అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ చేయాలి తెలుసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఆర్థో సెంటర్. నెక్స్ట్ ఇది కూడా సర్కమ్ సెంటర్ ఎలా చూడండి, ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు, ఇక్కడ సైడ్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా? సైడ్స్. అదేవిధంగా ఫైండ్ ఆర్థో సెంటర్, ఇక్కడ కూడా సైడ్స్ ఇచ్చారు. అంటే పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంట్రల్గా ఆర్థో సెంట్రల్గా, అదేవిధంగా సైడ్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంట్రల్గా ఆర్థో సెంట్రల్గా యూ నీడ్ టు నో. నెక్స్ట్ ఇమేజ్ థియరం తెలుసు కదమ్మా, ఇమేజ్ థియరం. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం. నెక్స్ట్ 4p² + q² = a². ఇది కూడా క్వశ్చన్ పెద్దది రాయలేదు మొత్తం. ఇఫ్ p and q are lengths of the perpendicular అంతా కూడా క్వశ్చన్ లో ఉంటుంది. ఓకేనా, ఇది మీరు చూసినట్లయితే లాస్ట్ లో ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్. 3 లైన్స్ ఇచ్చారు. ఓకే, 2 లైన్స్ ఈజ్ 2, -1 is 2. ఈ లాస్ట్ క్వశ్చన్ ఏదైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందో అది బెటర్మెంట్ వాళ్ళు చేయండి. ఓకే, సప్లీకి వెళ్ళినప్పుడు మాత్రం ఇవి మాత్రం చేస్తే సరిపోద్ది. లాస్ట్ క్వశ్చన్ అనేది కొద్దిగా డిఫికల్ట్ గా పేపర్ ఇచ్చినప్పుడు మాత్రం వస్తుంది. ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్స్ 7 మార్క్స్ చూసాం, 4 మార్క్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, స్ట్రైట్ లైన్స్ థర్డ్ చాప్టర్ లోంచి ఇప్పుడు మనకి 4 మార్క్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, స్ట్రైట్ లైన్స్ ఇందులో 4 మార్క్స్. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ ఇచ్చి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయమంటాడు. 1/p² = 1/a² + 1/b². అంటే ఇది ట్రాన్స్ఫార్మ్ చేసాక మనకు వచ్చిందమ్మా. ఓకేనా, ఇది నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఏంటి? √3x + y = 4, 3x + 4y + 12 = 0, 4x - 3y + 12 = 0, x + y + 2 = 0, x + y - 2 = 0. ఈ 5 ఉన్నాయి కదమ్మా ఈక్వేషన్స్. ఇవి మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఈ వెయిట్లోకి. అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఒకటి, అదేవిధంగా ఇంటర్సెప్ట్ నార్మల్. అంటే ఇక్కడ మీకు అన్ని ఇచ్చిరమ్మా, ఒకటి ఇచ్చే ఈ మూడింటి కింద ట్రాన్స్ఫార్మ్ చేయమంటే 4 మార్క్స్, లేదా ఇదే నెవ్వచ్చు అలాగనమాట. ఓకేనా, నేను అన్ని కల్పించాను. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా, దీని వాల్యూ కనిపెట్టాలి. ఇఫ్ ద లైన్స్ 3 లైన్స్ ఉన్నాయి, ఆ 3 లైన్స్ కాన్కరెంట్ అయితే. ఓకేనా, నెక్స్ట్ అంటే కాన్కరెంట్ మోడల్ అది. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఒక పాయింట్ అట్ యాంగిల్. ఇది ఈ క్వశ్చన్ చూసుకోండి. 3x - 4 - y + 4 = 0, 45 degrees యాంగిల్, -3, 2 అనేది పాయింట్. ఇది మీకు క్వశ్చన్ అనేది నేను టోటల్ రాయలేదు, బుక్ లో ఉంటుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, దీనిలాగా యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కనిపెట్టాలి. ఇక్కడ యాంగిల్ 3 పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చాడు. 4x - y + 7 = 0, kx - yy - 9 = 0 is 45 degrees. నెక్స్ట్ 3 పాయింట్స్ ఇచ్చారు. 3 పాయింట్స్ ఇచ్చారు వర్టిసెస్ అంట. దేని వర్టిసెస్? ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్. ఏబి ఫస్ట్ది 4 బిట్స్ కనిపెట్టాలి. ద మీడియన్ త్రూ ఏ, మీడియన్ ఆల్టిట్యూడ్ త్రూ బి, అదేవిధంగా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏబి. ఈ 4 కనిపెట్టాలి, అదొకటి. నెక్స్ట్ లైన్ హ్యాస్ ఇంటర్సెప్ట్. పెద్ద క్వశ్చన్ ఉంటుందమ్మా. మనం ఏం ప్రూవ్ చేయాలి? 1/a² + 1/b² = 1/p² + 1/q². అది ప్రూవ్ చేసినట్లయితే మనకి అది ఆన్సర్ అనేది రావాలన్నది. అది షో దట్. ఓకే, ఇవన్నీ కూడా 4 మార్క్స్ ఫ్రమ్ చాప్టర్ 3. ఇప్పుడు చాప్టర్ 4 చూద్దాం. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా? 4th చాప్టర్, పెయిర్ ఆఫ్ లీనియర్ లైన్స్. ఇందులో ఏంటంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇందులో మనకి ఏంటి వస్తాయి క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు ఓన్లీ 7 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయమ్మా. ఎన్ని వస్తాయమ్మా? ఓన్లీ 7 మార్క్ క్వశ్చన్స్. అయితే ఏంటవి? షో దట్ ఇదంతా నేను రాయలేదు, ఎందుకంటే ఇదంతా కూడా థియరమ్స్ అమ్మా. ఈ చాప్టర్ లో మనకి థియరమ్స్, అదే విధంగా ఇంకో క్వశ్చన్ హోమోజీనియస్ ఈక్వేషన్ మీద రావడం జరుగుతుందమ్మా. ఓకే, స్ట్రైట్ షో దట్ ఏంటి? a² + 2h α + b β² √a - b² + 4h². ఇది ఒక సమ్, ఇది ఒక థియరం. ఓకే, నెక్స్ట్ షో దట్ h × x² - y² = a - b × xy. ఇది ఒకటి. అదే విధంగా 2√g² - ca/ అదొకటి. ఇందులోనే 3 బిట్స్ ఉంటాయి. 2 బిట్స్, ఇదో బిట్, ఇదో బిట్. నెక్స్ట్ h² n² √h² - ab/am² - 2hLm + bl² అనేది మోడ్లోని స్క్వేర్ యూనిట్స్. ఇది ఒకటి. నెక్స్ట్ cos θ = +or - a + b/√a - b² + 4h². నెక్స్ట్ షో దట్ ABC, ఇదో బిట్ అమ్మా. ABC + 2fGH - AF² - BG² - CH² = 0. అదే విధంగా నెక్స్ట్ బిట్ ఏంటి? h² ≥ AB, G² అదే విధంగా f². అదొకటి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k
ఈక్వేషన్ ఇదంతా కర్వ్ అండ్ ఒక లైన్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ హోమోజీనియస్. ఏంటమ్మ ఇవి? హోమోజీనియస్ ఫార్మ్స్ ఇవి. అంటే వీటిలోంచి ఒక బిట్ ఇందులో వీటిలోంచి ఒక క్వశ్చన్ వీటిలోంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మ. ఫైండ్ ద యాంగిల్ ఒక మళ్ళీ ఏంటది x² + 2xy + y² ఇదంతా అండ్ 3x. అంటే ఇది మీకు బుక్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటాయి కాబట్టి ఐ హావ్ రిటన్ షార్ట్. ఓకే, ఫైండ్ ద కండిషన్ ఫర్ కార్డ్ ఇది ఒకటి అనమాట. ఇవి చేస్తే మ్యాక్సిమం మీకు వీటిలోంచి వస్తాయమ్మా. ఓకేనా, 7 మార్క్స్ 4th చాప్టర్ నుంచి. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దామమ్మా. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ చాప్టర్ ఏంటమ్మా? 3D జామెట్రీ. ఇందులో మీకు 2 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మీకు మేము 5th చాప్టర్ అనేది ఇవ్వలేదు. డైరెక్ట్లీ వి గాన్ టు 6th చాప్టర్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. డైరెక్షన్ కోసన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, DCs అండ్ DRs. ఇందులోంచి మనకి 7 మార్క్ వస్తుందమ్మా. ఏంటి వస్తుంది? 7 మార్క్. ఒక 7 మార్క్ అనేది రావడం జరుగుతుంది. అవి ఏంటి? ఇఫ్ ఏ రే అంత క్వశ్చన్ cos² α + cos² β + cos² γ + cos² δ = 4/3 అదొకటి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. అదే విధంగా ఫైండ్ ద DCs కనెక్టెడ్ బై ద రిలేషన్స్. వీటికి డిఫరెన్స్ ఉందమ్మా. యాంగిల్ బిట్వీన్ అన్నప్పుడు ఒకలాగా, కనెక్టెడ్ బై ద రిలేషన్స్ అన్నప్పుడు ఇంకోలాగా చేయాల్సి ఉంటుంది. కానీ క్వశ్చన్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి. L + M + N = 0, L² + M² - N². ఇదంతా ఈ నోట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్. 2 diagonals of a cube. A cube 2 diagonals మధ్యన యాంగిల్ కనబడతారు. అదొకటి. సో దట్ ద లైన్స్ ఇవి కూడా ఈ మోడలే కాకపోతే ఆర్ పర్పెండిక్యులర్ అన్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏంటన్నాడమ్మా? పర్పెండిక్యులర్. ఒకదానికి యాంగిల్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్ పర్పెండిక్యులర్ అంతే. ఇది మనకి 6th చాప్టర్ నుంచి వచ్చిన 7 మార్క్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. ఓకే, నా 8th చాప్టర్ ఏంటమ్మా? లిమిట్స్. ఇక్కడ 7th చాప్టర్ అనేది ఇవ్వలేదు ద ప్లేన్, ఎందుకంటే అందులో మనకి 4s కానీ 7s కానీ రావు, ఓన్లీ 2 మార్క్స్ అనే వస్తాయి. ఓకే, 8th చాప్టర్ ఏంటి? లిమిట్ x tends to 0 √1 + x - 1/x. అంటే ఇక్కడ ఇలాంటి మోడల్స్ ఎక్కువ. ఇందులో 2 మార్క్స్ 4 మార్క్స్ కింద కూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఫైండ్ లిమిట్ x tends to 0. చూడండి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. sin a + bx - sin a - bx / x. నెక్స్ట్ sin x - a * tan² x - a / x² - a² హోల్ స్క్వేర్. ఇదొకటి. నెక్స్ట్ లిమిట్ x tends to 2 1/x - 2 - 4/x² - 4. నెక్స్ట్ లిమిట్ x tends to 0. ఇక్కడ మీరు చూసినట్లయితే x tends to 0, నెక్స్ట్ x tends to a ఇలా మారుతుందమ్మా. ఇదొకటి మీరు చెక్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఈ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. x √1 + x - √1 - x. నెక్స్ట్ x sin a a sin x x - a. నెక్స్ట్ 1 + x whole power 1/8 - 1 - x whole power 1/8 x. నెక్స్ట్ log to the base e 1 + x whole cube sin³ x. x into e power x - 1/1 - cos x. x² + 5x + 2/2x² - 5x + 1. ఓకే, ఇవన్నీ కూడా మనకి లిమిట్స్ నుంచి వచ్చే 4 మార్క్ క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. ఓకే, నా 9th చాప్టర్ కంటిన్యూటీ. ఈ కంటిన్యూటీ నుంచి కూడా మనకి 4 మార్క్ అనేది వస్తుంది, 7 మార్క్ అనేది రాదమ్మా. ఓకే, show that f of x is equal to cos ax minus cos bx by x square if x not equal to 0, half b square minus a square if x equal to 0. ఇవి కండిషన్స్ జస్ట్ అప్లై చేయడమే. ఓకేనా. నెక్స్ట్ f of x is equal to x square minus 9 by x square minus 2x minus 3 if 0 less than x less than 5 and x not equal to 2. అలా అన్నమాట. 1.5. నెక్స్ట్ f of x k square అంటే k మోడల్లో ఉన్నవి అంటే k ని ఫైండ్ చేయాలి. if x greater than equal to 1. 2 if x less than 1. నెక్స్ట్ sin x x² plus a bx plus 3 minus 3. నెక్స్ట్ x² minus 2/2 if 0 less than x less than 2. అదేవిధంగా 0 2 minus 8x power minus 3. ఇది ఒకటి. నెక్స్ట్ 4 minus x² x minus 5 4x² minus 9 3x plus 4. వీటికి కూడా మనకి 4 కండిషన్స్. ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి మనకి ఒక 4 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఓకే, 9th చాప్టర్ డిఫరెన్షియేషన్. మీరు ఇప్పుడు కంటిన్యూటీ లిమిట్స్ అంటే 9th చాప్టర్ కింద రాసాం కదా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా అమ్మా. ఆ రెండు వేరు, ఆ రెండింటిలోంచి కలిపి మనకు 4 మార్క్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్షియేషన్ ఇట్ ఈస్ అన్ అనదర్ చాప్టర్. ఓకే, ఇందులో కూడా మనకి 4 and 7 అమ్మ. 4 మార్క్ ఒకటి, అదేవిధంగా 7 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ √1 minus x² plus √1 minus y² equal to a into x minus y, then dy by dx is equals to ఇది ప్రూవ్ చేయాలి. ఇవి 7 మార్క్స్. ఓకేనా.
నెక్స్ట్ ఫైండ్ dy by dx y equals to x sin x whole power x plus x power sin x అదొకటి బిట్. నెక్స్ట్ బిట్ y is equals to x power tan x plus sin x whole power cos x. నెక్స్ట్ y equal to tan inverse root 1 plus x square plus root 1 minus x square by root 1 plus x square minus root 1 minus x square. Find dy by dx. Next y equals to x root a square plus x square plus a square log x plus root over a square plus x square. Then find dy by dx is equals to 2 root a square plus x square. Next x power y plus y power x equal to ab. Then show that idanta. Next sin x whole power log x plus x power sin x. Then find dy by dx. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ చాప్టర్ లో దే విల్ ఆస్క్ ఓన్లీ టు ఫైండ్ dy by dx. డిఫరెన్షియేషన్ మాత్రమే కనిపెట్టమని అడుగుతాము, ఎందుకంటే ఈ చాప్టర్ పేరే డిఫరెన్షియేషన్ కాబట్టి. ఇవి 7 మార్క్స్. ఇప్పుడు ఈ చాప్టర్ లో 4 మార్క్స్ ఏంటో చూద్దాం అమ్మా. ఓకే, నా డిఫరెన్షియేషన్ లో 7 మార్క్స్ చూసాం కదమ్మా. ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం. ఏంటి 4 మార్క్స్? ఫైండ్ ద డెరివేటివ్స్ అకార్డింగ్ టు ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది దీని నుంచి మాక్సిమం 4 మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయమ్మా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏంటంటే ఆ బిట్స్ ఏంటంటే cos square x, log x, tan 2x, secant 3x, sin 2x, cos ax, అదేవిధంగా రూట్ ఓవర్ x plus 1. వీటికి మీరు మామూలు ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ if x power y equal to e power x minus y, then show that dy by dx is equals to log x by 1 plus log x whole square. ఇది కూడా dy by dx కనిపెట్టాలి, అంటే SS మోడల్ లాగా అన్నమాట. x is equals to a into cos t plus t sin t y, అదేవిధంగా dy by dx. x is equals to a into t minus sin t, y is equals to a into 1 plus cos t. Find d square y by dx square. ఇక్కడ డబుల్ డెరివేటివ్, ఇక్కడ సింగిల్ డెరివేటివ్. x power y equal to y power x, then dy by dx is equals to ఇదంతా ప్రూవ్ చేయాలి. If f of x is equals to tan inverse root over 1 plus x square minus 1 by x, then g of x is equals to. Okay na? These are the important questions from differentiation. ఇప్పుడు next chapter చూద్దాం. Okay, now the 10th chapter is errors and approximations. ఇందులో మనకి 5 బిట్స్ కింద ఉంటాయమ్మా. అంటే చాప్టర్ లోనే మనకి రేట్ మెజర్స్ అని, టాంజెంట్స్ అండ్ నార్మల్ ఇలా ఉంటాయి. అందులో రేట్ మెజర్స్ తీసుకున్నట్లయితే మనకు అందులో 4 మార్క్ అనేది రావడం జరుగుతుందమ్మా. ఇందులో నుంచి రేట్ మెజర్స్ ఏంటది? ఏ కంటైనర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రేడియస్ 6 మీటర్స్. ఇది అంటే టోటల్ క్వశ్చన్ అనేది రాయలే కదా, సో ఈ నెంబర్ చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది ఈక్వేషన్స్. రేట్ ఆఫ్ 2 cubic centimeters. How fast is the height of water? ఇదో క్వశ్చన్. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ 9 cubic centimeter per second. సో edge is 10 centimeters. Next, a particle is moving. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. s is equals to f of t equal to 8t plus t cube. అందులో మనం కనిపెట్టాల్సింది ఫస్ట్ వెలాసిటీ at time t equal to 2 seconds. నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ t equal to 2 seconds. నెక్స్ట్ ద డిస్టెన్స్ టైం s is equals to, ఇది ఇంకోటి ఏంటది, t cube minus 9t square plus 24t minus 18. నెక్స్ట్ ఏ కంటైనర్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ కూడా ఏ కంటైనర్, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా కంటైనర్. ఇక్కడ ఇన్వర్టెడ్ కోన్ అన్నాడు. ఏంటన్నాడమ్మా? ఇన్వర్టెడ్ కోన్. ఫస్ట్ మాత్రం షేప్ ఆఫ్, అది డిఫరెన్స్. నెక్స్ట్ బెలూన్ సమ్ 900 cubic centimeters అని బెలూన్ సమ్ మీద ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఎంత ఈక్వేషన్ అంతా 4t cube minus 3t square plus 5t minus 1. సో ఇక్కడ ఏ పార్టికల్ అనే సమ్స్ కూడా 2 ఉన్నాయి, కంటైనర్ ప్రాబ్లమ్స్ కూడా 2 ఉన్నాయమ్మా. ఇవి చేస్తే మీకు రేట్ మెజర్స్ నుంచి ఒక 4 మార్క్ అనేది రావడం జరుగుతుంది. నౌ వి సీ ద నెక్స్ట్. ఓకే, నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్, ఓకే 10th చాప్టర్ ఏంటి, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ లో ఒకటి చూసాం. ఇప్పుడు టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఇది కూడా సేమ్ రేట్ మెజర్ అలాగో అదే విధంగా టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనేది ఒక బిట్ ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో మనకి 7 అదే విధంగా 7 మార్క్స్ 4 మార్క్స్ రెండు కలిపి వస్తాయి. ఇఫ్ ద టాంజెంట్ క్వశ్చన్ x power m y power n equal to a power m plus n, then ap is to bp is a constant. ఈ క్వశ్చన్ మీకు డైరెక్ట్ గా ఉంటుంది. If the tangent x power 2 by 3 plus y power 2 by 3 equal to a power 2 by 3, then length of AB is a constant. Next, show that equation of tangent root x plus root y equal to root a. Then x1 power minus half plus y1 power minus half equal to a power half. Next, x is equals to a into t plus sin t. అదే విధంగా y is equals to a into 1 minus cos t. అంటే a x ఒకటి ఇచ్చాడు y ఒకటి ఇచ్చాడు. Find the length of tangent. ఈ చాప్టర్కి వచ్చేసరికి ఇదే నమ్మ ఇంపార్టెంట్. ఏంటి మనం కనిపెట్టాల్సింది, లెన్స్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, అదే లెంత్ ఆఫ్ నార్మల్,
లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. ఈ 4 మీకు ఏ ప్రాబ్లంకి ఇచ్చినా చేయడం వస్తే ఈజీగా ఒక 4 మార్క్ అనేది మీరు ఈ చాప్టర్లో రాయగలుగుతారు. అది ఎస్ఏ అని అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ షో దట్ ద కర్వ్స్ రెండు ఇచ్చాడు. y స్క్వేర్ ఈక్వల్ టు 4 into x plus 1, y square equal to 36 into 9 minus x. then intersect orthogonally. చూడండి మా రెండు ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయంట, అదో ప్రాబ్లం. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. చూడండి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఇదే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. అంటే అదే బిట్స్ యూజ్ చేసి మీకు డిఫరెంట్ గా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. y is equals to x power 4 minus 6x cube plus 13x square minus 10x plus 5 at ఒక పాయింట్ ఇచ్చారు ఏంటి 0,5. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. మళ్ళీ సేమ్ ఇది ఒకటి. నెక్స్ట్ సేమ్ అన్నమాట. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఇఫ్ xy equal to 10 at 2.5. I mean 2,5. ఇక్కడ 2,5 పాయింట్, అక్కడ 0,5. నెక్స్ట్ x is equals to a into cos t plus t sin t, y is equals to a into sin t minus t cos t. then find subtangent అదే విధంగా subnormal. ఈ 4 క్లారిటీగా చెప్తున్నాను కదా, ఈ 4 నేర్చుకుంటే ఈజీగా మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే అది ఎస్ఏ విధంగా ఇవ్వచ్చు, షార్ట్ విధంగా కూడా మనకి ఈ 10th చాప్టర్ నుంచి ఇవ్వచ్చు అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, నా ద లాస్ట్ చాప్టర్ 10th లోనే లాస్ట్ ఏంటమ్మా మ్యాక్సిమా అండ్ మినిమం. ఇందులో మనకి ఏమొస్తాయి 7 మార్క్స్ అనే వస్తాయి. అదేవిధంగా ఒక 4 కూడా ఎక్స్పెక్టెడ్ అంతే. ఓకేనా, ఏంటి అవి? ఇఫ్ ద కర్వ్ సర్ఫేస్ ఈజ్ 2r రూట్ 2r. డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా, అందుకే ఇచ్చారు కదా రూట్ 2r క్వశ్చన్. నెక్స్ట్ ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్ 30 centimeters into 80 centimeters, ఇదో క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఏ విండో ఇన్ ద షేప్ ఆఫ్ అదో మోడల్. నెక్స్ట్ ఏ వైర్ ఆఫ్ ఎ లెంత్ ఈజ్ L, అలా అది ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. అంటే రెక్టాంగిల్ యొక్క మ్యాక్సిమం ఏరియా కనిపెట్టాలి. ఎప్పుడు ద ఫిక్స్డ్ పెరిమీటర్ ఈజ్ 20. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఫైండ్ ద ఇంటర్వెల్స్ f of x is equals to x cube minus 3x square strictly increasing and decreasing. అంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అదే విధంగా స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ మెథడ్ అన్నమాట అది. ఓకేనా, ఇది లాస్ట్ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏంటవి 7 మార్క్స్ అండ్ 1 4 మార్క్. నౌ వి సీ ద నెక్స్ట్ what we have discussed today we have discussed about 1B intermediate first year important questions for betterment అదే విధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్ కి బెటర్మెంట్ ఎగ్జామ్ కి ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చెందాలంటే అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇవి ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఈ బెటర్మెంట్ అదే విధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాయగలుగుతారమ్మా. అయితే ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాల్ అప్ us. అదే విధంగా మా వే టు సక్సెస్ అనే ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.